గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మరి నిన్నటి క్లాస్లో ఈ ప్రవాహ విద్యుత్ యూనిట్లో వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి విల్సన్ బ్రిడ్జ్, కిర్చాఫ్ నియమాలు తెలిపి విల్సన్ బ్రిడ్జ్ సమతుల్యం చెందడానికి కావాల్సినటువంటి షరతులను తెలిపని అంటే మనం P/Q = R/S అనే సమీకరణం రాబట్టడం జరిగింది. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ ద ఇన్ దిస్ యూనిట్. సో వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ కింద చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ కిర్చాఫ్ నియమాలు తెలిపి విల్సన్ బ్రిడ్జ్ యొక్క సమతుల్య షరతులను రాబట్టడానికి తెలపండి. సో అది కాకుండా నెక్స్ట్ మనకి ఇందులో అడిగేటటువంటి ఛాన్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పొటెన్షియల్ మీటర్ నుంచి అడగడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్ ఈరోజు చూద్దాం. సో క్వశ్చన్ ఏమడుగుతారు అంటే చూడండి, పొటెన్షియల్ మీటర్ సూత్రం తెలిపి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా మనకు చాలాసార్లు అడిగిండు. పొటెన్షియో మీటర్ సూత్రం తెలిపి పొటెన్షియల్ మీటర్ సూత్రం తెలిసి పొటెన్షియోమీటర్ను ఉపయోగించి ఇచ్చిన ఘటం యొక్క అంతర్నిరోధం దీంతో చూస్తారంటే స్మాల్ ఆర్తో చూస్తారు. అంతర్నిరోధాన్ని ఎలా కనుగొనవచ్చు వలయ రేఖాచిత్ర సాయంతో వివరించండి. వలయ రేఖాచిత్ర సహాయంతో వివరించండి అని అడగాలి. సో పొటెన్షియోమీటర్ సూత్రం తెలిపి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. పొటెన్షియోమీటర్ సూత్రం అంటే ఏంటి, ఇది ఆల్రెడీ మనకు అయిన క్వశ్చన్ కాబట్టి సో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నాం. సో వెరీ ఇంపార్టెంట్. ఏది ఆ క్వశ్చన్ కాకపోతే అడిగేటటువంటి చూస్తాం. దానికంటే ముందు మనం పొటెన్షియోమీటర్ అంటే మనం ఏంటో చూస్తాం. పొటెన్షియోమీటర్ అంటే ఏంటంటే పొటెన్షియల్ల మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ తేడాలను ఖచ్చితంగా కనుగొనడానికి లేదా పోల్చడానికి పొటెన్షియల్ల మధ్య తేడాలను ఇది పొటెన్షియోమీటర్ అంటే ఇది పొటెన్షియల్ల మధ్య గల తేడాలను ఖచ్చితంగా కనుగొనడానికి లేదా పోల్చడానికి ప్రయోగశాలలో ఉపయోగించే సున్నితమైన పరికరమే పొటెన్షియోమీటర్. పొటెన్షియోమీటర్ అంటే ఏంది, పొటెన్షియోమీటర్ను దేనికి ఉపయోగిస్తారంటే ఇది ప్రయోగశాలలో ఉపయోగించే సున్నితమైన పరికరము ఏంది పొటెన్షియోమీటర్. ఎందుకు ఉపయోగిస్తామంటే ఇది పొటెన్షియల్ యొక్క తేడాలను ఖచ్చితంగా కొలవడానికి లేదా పోల్చడానికి ఏంటిది ఉపయోగపడే సున్నితమైన పరికరమే పొటెన్షియోమీటర్. ఇది ఇంకా అనేక రంగాల్లో కూడా మనకి ఈ పొటెన్షియోమీటర్ అనేది ఉపయోగపడుతుంది. ఇది మనకు పొటెన్షియోమీటర్ అంటే ఏంటిది తెలుస్తుంది. పొటెన్షియోమీటర్ అంటే ఏం లేదు, పొటెన్షియల్ యొక్క తేడాలను ఖచ్చితంగా కొలచబడేటటువంటి ఒక సున్నితమైన పరికరం. ఇది ప్రయోగశాలలో ఉపయోగిస్తారు. ఓకేనా, అది మనకు పొటెన్షియోమీటర్ అంటే ఇది. కానీ ఇది ఏమంటుండు, పొటెన్షియోమీటర్ సూత్రం అంటుండు. పొటెన్షియోమీటర్ సూత్రం తెలపండి. పొటెన్షియోమీటర్ సూత్రం అంటే పొటెన్షియోమీటర్ సూత్రం ఏం చెప్తుందంటే ఎప్సిలాన్ ప్రపోర్షనల్ టు ఎల్. దీన్ని ఏమని రాసుకుంటాం, ఎప్సిలాన్ అంటున్నాం పై ప్రపోర్షనల్ టు ఎల్. ఇది ఎప్సిలాన్ ప్రపోర్షనల్ టు ఎల్. సో అప్పుడేమైతే ఎప్సిలాన్ పై ఎల్. ఇక్కడ పై అనేది స్థిరాంకము. ఏంటిది, స్థిరాంకము లేదా నత్రికము అంటారు. పొటెన్షియోమీటర్ నత్రికము అంటారు. స్థిరాంకము లేదా నత్రికము అని అంటారు. ఇది ఎప్సిలాన్ అంటే ప్రపోర్షనల్ టు చేసుకుంటే ఈ పై అనేది మనకు నత్రికం అంటారు. సో ఈ ఎప్సిలాన్ అనేది విద్యుత్ చాలక బలము అంటే పొటెన్షియల్ మధ్య తేడాలను కొలవడం అనేది దేని మీద ఆధారపడుతుందంట, దాని యొక్క పొడవు మీద ఆధారపడుతుంది. దాన్ని ఏమంటున్నాము పొటెన్షియోమీటర్ సూత్రము అని అంటారు. వెరీ ఇంపార్టెంట్. పొటెన్షియోమీటర్ అంటే
పొటెన్షియోమీటర్ సూత్రం ఏంది ఎప్సిలాన్ ప్రొపోర్షనల్ టు ఎల్ లేదా ఎప్సిలాన్ ఈక్వల్ టు పై ఎల్. పై అనేది పొటెన్షియోమీటర్ నత్రికము లేదా స్థిరాంకం అంటారు. సో ఎప్సిలాన్ ఈక్వల్ టు పై ఎల్. ఇది స్టార్ సమీకరణం స్టార్ గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. పొటెన్షియోమీటర్ సూత్రం అంటే ఇది. పొటెన్షియోమీటర్ సూత్రం అంటే దీన్ని డెఫినేషన్గా రాయాలంటే పొటెన్షియోమీటర్ తీగ పొడవు వెంబడి ఏంటి చూడండి రాస్తున్నాను. ఏంటిది పొటెన్షియోమీటర్ తీగ పొడవు వెంబడి పొటెన్షియోమీటర్ తీగ పొడవు వెంబడి పొటెన్షియల్ తేడా అనేది పొటెన్షియల్ తేడా అనేది ఆ తీగ పొడవుకు అంటే పొటెన్షియోమీటర్ తీగ పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే పొటెన్షియోమీటర్ యొక్క తీగ పొడవు వెంబడి అంటే పొటెన్షియోమీటర్లో ఉన్నటువంటి తీగ పొడవు వెంబడి ఆ పొటెన్షియల్ తేడా అనేది తీగ పొడవులో ఉన్నటువంటి పొటెన్షియల్ తేడా అనేది ఆ యొక్క తీగ పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. పొటెన్షియోమీటర్ తీగ పొడవు వెంబడి పొటెన్షియల్ తేడా అనేది దీంతో ఇస్తాం ఎప్సిలాన్. అంటే దీన్ని ఈఎంఎఫ్ అంటారు, విద్యుత్ చాలక బలం అంటారు. దీన్ని ఈఎంఎఫ్ అంటారు. సో ఈఎంఎఫ్ అంటే ఏంది విద్యుత్ చాలక బలం. ఎప్సిలాన్ అంటే ఏంది విద్యుత్ చాలక బలం. మనం ఆల్రెడీ విద్యుత్ చాలక బలం అంటే తీసుకున్నాం కూడా. ఏంది ఒక ఎలక్ట్రాన్లను ఎటు పంపాలా అధిక పొటెన్షియల్ వైపుకు పంపించేటట్లు విద్యుత్ ఘటం చేసేటటువంటి పనిని ఏమంటున్నాము విద్యుత్ చాలక బలం లేదా ఏమంటున్నాము ఎప్సిలాన్ అంటున్నాము. ఏంది పొటెన్షియల్ విద్యుత్ చాలక బలం లేదా ఈఎంఎఫ్ అంటాము. సో ఈ ఈఎంఎఫ్ లేదా పొటెన్షియల్ విద్యుత్ చాలక బలం అంటే ఎప్సిలాన్. ఎప్సిలాన్ అనేది పొటెన్షియల్ మధ్య తేడాలని అనేది తెలియజేస్తుంది. సో అంటే విద్యుత్ చాలక బలం అనేది ఎలక్ట్రాన్లను అధిక పొటెన్షియల్ గల బిందువు వైపుకు విద్యుత్ చాలక బలం అంటే ఎలక్ట్రాన్లను అధిక పొటెన్షియల్ గల బిందువు వైపుకు తరలించడానికి ఆ ఘటం చేయాల్సిన పనిని అంటే ఆ విద్యుత్ ఘటం చేయాల్సిన పనిని ఏమంటాము విద్యుత్ చాలక బలం లేదా ఈఎంఎఫ్ అంటారు. ఓకేనా. సో దాన్ని మనము ఎప్సిలాన్తో సూచిస్తాము. సో ఇక్కడ పొటెన్షియోమీటర్ సూత్రం అంటే పొటెన్షియోమీటర్ ఏ విధంగా ఉంటుందో నేను చెప్తా ఆల్రెడీ. కానీ పొటెన్షియోమీటర్ తీగ పొడవు వెంబడి అందులో ఉన్నట్టు ఆ తీగ పొడవులో ఉన్నటువంటి పొటెన్షియల్ తేడా అనేది దేనికి అనులోమానుపాతంలో ఉంటుందంట ఆ యొక్క తీగ పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే ఎప్సిలాన్ ప్రొపోర్షనల్ టు ఎల్. ఎప్సిలాన్ ఈక్వల్ టు పై ఎల్. సో ఇక్కడ పై అనేది నత్రికము. సో ఇది పొటెన్షియోమీటర్ సూత్రం. సో వాడు ఏమడిను పొటెన్షియోమీటర్ యొక్క సూత్రం తెలిపి పొటెన్షియోమీటర్ను ఉపయోగించి ఇచ్చిన ఘటం యొక్క ఘటం అంటే విద్యుత్ ఘటం ఆ పొటెన్షియోమీటర్ ఉన్నటువంటి ఘటం యొక్క అంతర్నిరోధాన్ని కనుగొనాలా. ఎలా కనుగొనాలా వలయ రేఖాచిత్ర సాయంతో. అంటే వాడి వలయ రేఖాచిత్రం అంటే పొటెన్షియోమీటర్ ఉపయోగించేటువంటి పటాన్ని ఉపయోగించి పొటెన్షియోమీటర్ యొక్క ఆ యొక్క ఘటం అందులో ఉన్నటువంటి ఘటం యొక్క అంతర్నిరోధం ఆర్ని ఏ విధంగా కనుగొంటారో అడుగుతాం. సో ఫస్ట్ ఏమన్నాడు పొటెన్షియోమీటర్ సూత్రం అడిగాడు. పొటెన్షియోమీటర్ సూత్రం గుర్తుపెట్టుకొని ఎప్సిలాన్ ప్రొపోర్షనల్ టు పొటెన్షియోమీటర్ తీగ పొడవు వెంబడి ఏంటిది ఆ యొక్క పొటెన్షియల్ తేడా అనేది ఆ తీగ యొక్క పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. అదే సూత్రం ఇది. ఓకేనా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంది పటం చూద్దాం. సో ఈ నేను తీసేస్తున్నాను. సో పటం చూసినట్టయితే ఏ విధంగా ఉంటుంది ఏంటిది వలయ రేఖాచిత్ర సాయంతో అన్నాడు కదా. సో పటం చూద్దాం మనం.
ఇది ఉన్నటువంటి పొటెన్షియోమీటర్ యొక్క పటం ఈ విధంగా ఉంటుంది. ఒక బ్యాటరీ ఉంటుంది, నిరోధాల పెట్టే ఇది ఆ నిరోధం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ స్విచ్ K1 ఉంటుంది, ఇక్కడ స్విచ్ K2 ఉంటుంది. ఆర్బి అంటే ఏంటంటే నిరోధాల పెట్టే, ఆర్బి అంటే నిరోధాల పెట్టే. ఇక్కడ G అనే గాల్వానోమీటర్ అనేది ఉంటుంది. సో ఇది N1 తీగ చుట్ల చుక్క, ఇది N2 తీగ చుట్ల, ఇది మొత్తం 6 మాంగనీస్ తీగ చుట్టలు అనేది ఉండడం జరుగుతుంది, ఈ తీగ చుట్టలు. సో ఇది మనకు పనిచే ఈ పొటెన్షియోమీటర్లో పనిచేసే విద్యుత్ యొక్క ఘటం ఏంది, ఘటం అంటే ఏంది, ఈ ఘటం ఎప్సిలాన్ అంటే ఏంది, ఇందులో ఉన్నటువంటి విద్యుత్ చాలక బలాన్ని తెలిసేది ఇక్కడ ఎప్సిలాన్ అనేది సూచిస్తుంది. సో ఇక్కడ K1 అనేది ఒక స్విచ్ ఉంది. K1 మరియు స్విచ్ కు మరియు నిరోధాల పెట్టే ఆర్కు మధ్యలో మనం ఈ యొక్క ఘటం ఏది విద్యుత్ ఘటాన్ని మనం కలపడం జరుగుతుంది. విద్యుత్ ఘటాన్ని దేనికి మధ్యలో కలుపుతున్నాము, K1 స్విచ్ K1 మరియు నిరోధాల పెట్టే ఆర్ యొక్క నిరోధాల పెట్టే కొనాల మధ్య ఈ యొక్క ఘటాన్ని మనం కలపని విద్యుత్ ఘటాన్ని కలుపుతున్నాం. ఈ విద్యుత్ ఘటం అనేది గాల్వానోమీటర్ నుండి N1 N2 తీగ చుట్టలు కూడా అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ మొత్తం అమరికను ఏమంటున్నాము, వలయ రేఖాచిత్ర పటం అంటున్నాము. దీన్ని ఏమంటున్నాము, పొటెన్షియోమీటర్ యొక్క వలయ రేఖాచిత్ర పటం అని అంటున్నాము. ఓకేనా. సో ఈ విధంగా ఈ వలయ రేఖాచిత్రంలో ఈ ఘటం యొక్క అంతర్నిరోధముని ఆర్ను కనుగొనమంటున్నాడు. సో మనం ఏం కనుక్కోవచ్చు, సో ఇచ్చిన వలయ రేఖాచిత్ర సహాయంతో పొటెన్షియోమీటర్ను ఉపయోగించి ఘటం యొక్క అంతర్నిరోధము స్మాల్ ఆర్ ని కనుగొనవచ్చు. ఏముంది, స్మాల్ ఆర్ ని కనుగొనవచ్చు. మరి స్మాల్ ఆర్ ని ఏ విధంగా కనుగొంటున్నాం చూద్దాం. నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నాం అంటే, సో స్విచ్ K1 ను తెరిచి అంటే ఇప్పుడు చూడండి ఈ విధంగా ఉంది కదా. సో స్విచ్ K1 ను తెరిచి అంటే ఇట్లా ఓపెన్ ఉంచాలి. ఓపెన్ ఉంచినప్పుడు ఈ నిరోధాల పెట్టె నుండి ఈ గాల్వానోమీటర్ ఇట్లా అనుసంధానం అయింది కదా. సో తెరిచినప్పుడు ఇంట్లోకి విద్యుత్ ప్రవాహం పోతుందా, పోదు. సో K1 స్విచ్ ను తెరిచినప్పుడు గాల్వానోమీటర్ యొక్క అపవర్తనం శూన్యం చేసి, అంటే గాల్వానోమీటర్ లో విద్యుత్ ప్రవాహాన్ని శూన్యం చేసి సంతులన పొడవు L1 కొనాలి. సంతులన పొడవు అంటే ఇది N1 తీగ చుట్ట, ఇంకోటి N2 తీగ చుట్ట కదా. సో ఇది L1 అవుతుంది, ఇది L2 అవుతుంది. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, K1 స్విచ్ ను తెరిచి సంతులన పొడవు L1 ను కొలవాలి. అంటే గాల్వానోమీటర్ యొక్క అపవర్తనం చేసినట్టయితే అప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క K2 స్విచ్ అనేది తెరిచి నిరోధాలు పెట్టకుండా విద్యుత్ ప్రవాహం అనేది పోదు. అప్పుడు ఆటోమేటిక్ గా గాల్వానోమీటర్ లో అపవర్తనం ఏమైతుంది, శూన్యమవుతుంది. అంటే విద్యుత్ ప్రవాహం ఉండదు కాబట్టి గాల్వానోమీటర్ అపవర్తనం శూన్యమైనప్పుడు సంతులన పొడవు L1 ని కనుగొనాలి. సంతులన పొడవు ఏమవుతుంది, L1. సంతులన ఘటం యొక్క అంతరం ఏ విధంగా ఉంటుంది, సంతులన పొడవు L1 ని కనుగొనాలి. మరి L1 అంటే ఏంది, L1 అంటే ఏంది, L1 అంటే ఇక్కడ A నుండి N1 కు వాళ్ళ దూరాన్ని ఏమంటాం, L1 అంటున్నాం. సో ఈ L1 అనేది సంతులన పొడవు L1 అనేది, సో సంతులన పొడవు కనుక్కోవాలంటే ఈ L1 అనేది పైన ఏది ఆధారపడుతుంది, విద్యుత్ చాలక బలం ఆధారపడుతుంది అన్నాం కదా. అంటే పొటెన్షియల్ మధ్య తేడా అనేది ఏర్పడుతుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఎప్సిలాన్ ప్రపోర్షనల్ టు L1 అది సమీకరణ స్టార్ నుండి. సో అప్పుడు ఏం వేసుకోవచ్చు, ఎప్సిలాన్ ఈక్వల్ టు పై L1 అని రాసుకోవచ్చు. ఇది సమీకరణం 1 అనుకోండి. సమీకరణం 1 సంతులన పొడవు L1 అనుకుంటే ఈ విధంగా. నెక్స్ట్ రెండోసారి ఏమంటున్నాము, ఇది ఏంటిది, K2 ను తెరిచినప్పుడు సంతులన పొడవు L1 కనుక్కున్నాం. నెక్స్ట్ ఏమంటాం, K2 ను మూసి అంటే ఎప్పుడైతే మనము ఈ స్విచ్ ఏం చేస్తున్నాము, దీన్ని కలిపినప్పుడు ఏమవుతుంది, ఘటంలో విద్యుత్ ప్రవాహం మొదలవుతుంది. విద్యుత్ ప్రవాహం అనేది గాల్వానోమీటర్ లో కూడా విద్యుత్ ప్రవాహం అనేది వెళ్ళడం జరుగుతుంది. అలా విద్యుత్ ప్రవాహం అయినప్పుడు, సో విద్యుత్ ప్రవాహం మొదలైనప్పుడు అందులో విద్యుత్ చాలక బలంలో అంటే అందులో ఉన్నటువంటి పొటెన్షియల్ లో మధ్య కూడా తేడా అనేది రావడం జరుగుతుంది. సో పొటెన్షియల్ యొక్క తేడాను ఏమని చేస్తున్నాం, ఇక్కడ పొటెన్షియల్ యొక్క మధ్య తేడాను V తో సూచిస్తాం. సో పొటెన్షియల్ మధ్య తేడా అనేది K2 ను తెరిచినప్పుడు ఏమవుతుంది, పొటెన్షియల్ మధ్య తేడా అనేది ఏర్పడుతుంది. పొటెన్షియల్ మధ్య తేడా అనేది V ఏర్పడుతుంది. అప్పుడు V ప్రపోర్షనల్ టు కూడా సమీకరణం స్టార్ నుండి V ప్రపోర్షనల్ టు ఏమని రాసుకోవచ్చు, L2. అప్పుడు అంటే మధ్య ఏంటిది, ఎప్పుడైతే మనం ఇక్కడ K2 ను తెరిచినప్పుడు RB ద్వారా విద్యుత్ ప్రవాహం పోతుంది. విద్యుత్ ప్రవాహం పోయినప్పుడు ఇందులో పొటెన్షియల్ తేడా ఏర్పడుతుంది. అప్పుడు పొటెన్షియల్ తేడా ఏర్పడినప్పుడు కూడా మళ్ళీ మనం సంతులన పొడవు ఏం కనుక్కోవాలా, సంతులన పొడవు L2 ను కనుక్కోవాలా. ఏంటిది,
సంతులన పొడవు L2 కనుక్కోవాలి. కానీ L2 అంటే ఇక్కడనేమో L2ను కనుక్కుంటున్నప్పుడు ఇందులో ఏమవుతుంది, పొటెన్షియల్ తేడా ఏర్పడుతుంది. కాబట్టి పొటెన్షియల్ తేడా V ప్రపోర్షనల్ టు L. V అనేది పొటెన్షియల్ తేడా దేని మీద ఆధారపడుతుందమ్మా అంటే దాని యొక్క తీగ పొడవు వెంబడి దేని నుండి, పొటెన్షియోమీటర్ సూత్రం ఆధారంగా. సో V ప్రపోర్షనల్ టు L2. సో దీని ఏమో రాసుకోవచ్చు, V ఈక్వల్ టు పై L2. పై అంటే నత్రికం అనేది తెలుసు కదా. సో దీని ఏమనుకోండి సమీకరణం 2 అనుకోండి. ఇప్పుడు చూడండి సమీకరణం 1/2 చేయగా సమీకరణము 1/2 చేస్తున్నాం. సమీకరణము 1/2 చేయగా 1/2 చేయగా 1/2 చేసుకున్నట్టయితే చూడండి అప్పుడు ఏమవుతుంది, ఎప్సిలాన్ బై V ఈక్వల్ టు పై L1 బై పై L2. సో ఇక్కడ పై ఏమవుతుంది, కొట్టువేత అవుతుంది. సో పై కొట్టుపోతే ఏమవుతుంది, సో అప్పుడు ఏమవుతుంది ఎప్సిలాన్ బై V ఈక్వల్ టు L1 బై L2. సో దీన్ని అనుకోండి సమీకరణం 3 అనుకోండి, సమీకరణం 3. కానీ మనకు ఒక సూత్రం ఉంది. కానీ సూత్రం ఏంటి, ఎప్సిలాన్ ఈక్వల్ టు V ప్లస్ IR. సో మనం ఏం కనుక్కోమంటుండు, ఘటం యొక్క ఇచ్చిన ఘటం యొక్క అంతర్నిరోధం ఆర్ కనుక్కోమంటాం. అంటే ఈ ఘటం యొక్క అంతర్నిరోధం అంటే ఏంటి, స్మాల్ ఆర్ కనుక్కోవాలంటే మనకు ఎప్సిలాన్ ఈక్వల్ టు ఒక సూత్రం ఉంది. సూత్రం ఏంటి, V ప్లస్ IR. సో ఇప్పుడు చూడండి V ప్లస్ IR లో మనం చూడండి ఎప్సిలాన్ ఈక్వల్ టు దీని నుండి ఎవరు రాసుకోవచ్చు, ఎప్సిలాన్ ఈక్వల్ టు Vని బయట తీసినట్టయితే V బయట తీసుకున్నట్టయితే 1 ప్లస్ ఏమవుతుంది IR, 1 ప్లస్ IR. కానీ I ఈజ్ ఈక్వల్ టు మనకు ఓం నియమం నుండి ఏమైతుంది, V బై R అని తెలుసు కదా. I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది V బై R. ఓం నియమం నుండి V ఈజ్ ఈక్వల్ టు IR, I ఈజ్ ఈక్వల్ V బై R మనకు ఓమ్స్ లా తెలుసు కదా. సో మనం ఈ I దగ్గర ఏమని రాసుకుంటున్నాము, V ఈక్వల్ టు కామన్ తీసినట్టయితే V బయట పోయినట్టే ఏమవుతుంది అంటే 1 ప్లస్ I అంటే మనకేం తెలుసు, ఓమ్స్ నియమం నుండి V బై R ఇంటూ R. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఇప్పుడే కామన్ తీయకండి. సో V ప్లస్ V బై స్మాల్ r బై V ప్లస్ V బై స్మాల్ r బై క్యాపిటల్ R. V బై క్యాపిటల్ R బై స్మాల్ r. సో ఇప్పుడు ఎప్సిలాన్ ఈక్వల్ టు V కామన్ తీసినట్టయితే ఏమవుతుంది, 1 ప్లస్ స్మాల్ r బై క్యాపిటల్ R. 1 ప్లస్ స్మాల్ r బై క్యాపిటల్ R. సో ఈని ఇటు పంపించినట్టయితే అప్పుడు ఏమైతే ఎప్సిలాన్ బై V ఈక్వల్ టు ఏమైతే 1 ప్లస్ స్మాల్ r బై క్యాపిటల్ 1 ప్లస్ స్మాల్ r బై క్యాపిటల్ R. సో ఇది సమీకరణం 4 అనుకోండి. ఇక్కడ చూడండి సమీకరణం 3 ఏమిచ్చింది, ఎప్సిలాన్ బై V వచ్చింది. సమీకరణం 4 ఏమొచ్చింది, 1 ప్లస్ R బై R. సో సమీకరణం 3 కామా సమీకరణం 4 నుండి ఏమో రాసుకోవచ్చు, సమీకరణం 3 కామా సమీకరణం 4ల నుండి ఇవి రెండు సమానం కదా. అప్పుడు ఏమైనా రాసుకోవచ్చు, L1 బై L2 ఈక్వల్ టు 1 ప్లస్ మనకి ఏం కావాలా, ఈ ఆర్ను కనుక్కోవాలా కదా, అంటే ఈ స్మాల్ ఆర్ కనుక్కోవాలా. సో సమీకరణం 3 సమీకరణం 4 నుండి ఏమైనా రాసుకోవచ్చు చూడండి, L1 బై L2 ఈక్వల్ టు ఏమొచ్చింది 1 ప్లస్ స్మాల్ ఆర్ బై క్యాపిటల్ R కదా. 1 ప్లస్ R బై R, L1 బై L2. ఇప్పుడు చూడండి ఏం చేస్తాను, మనకు కావాల్సింది ఈ స్మాల్ ఆర్ కావాలా కదా. సో నేను ఫస్ట్ ఇటు రాసుకుంటున్నాను. సో ఇప్పుడు R బై క్యాపిటల్ R 1 అటు పంపిస్తే ఏమవుతుంది, L1 బై L2 మైనస్ 1. ఓకేనా. సో మనకు కావాల్సింది స్మాల్ ఆర్ కాబట్టి ఈ R నటు పంపించాను. అప్పుడు స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు L1 బై L2 మైనస్ 1. ఇంకా రాయాలంటే R ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు L1 బై L2 బై L1 మైనస్ L2 బై L2. ఇది ఇచ్చిన ఘటం యొక్క అంతర్నిరోధం. స్మాల్ ఆర్ అంటే ఏంది, దేర్ ఫోర్ పొటెన్షియోమీటర్ ఉపయోగించి ఘటం యొక్క అంతర్నిరోధం స్మాల్ ఆర్ను కనుగొంటిమి. దీన్ని వలయ రేఖాచిత్ర సాయంతో స్మాల్ ఆర్ని కనుగొన్నాము. స్మాల్ ఆర్ అంటే ఏంది, ఘటం యొక్క అంతర్నిరోధాన్ని కనుగొనడం జరిగింది. సో ఈ విధంగా ఏంటిది, పొటెన్షియోమీటర్ను ఉపయోగించి పొటెన్షియోమీటర్ సూత్రం తెలిపి ఏంటి దాని యొక్క ఘటం యొక్క అంతర్నిరోధాన్ని కనుగొనండి అంటే దేని ద్వారా, వలయ రేఖాచిత్ర సహాయంతో దాని యొక్క ఘటం యొక్క అంతర్నిరోధాన్ని కనుగొనండి అంటే ఏ విధంగా కనుగొనవచ్చు,
ఈ విధంగా ఇచ్చిన యొక్క ఘటం యొక్క అంతర్నిరోధం స్మాల్ ఆర్ అనేది మనం కనుగొనడం జరుగుతుంది. ఓకేనా, మరొకసారి చూడండి. చూసారు కదా, పొటెన్షియోమీటర్ సూత్రం అంటే ఎప్సిలాన్ ప్రపోర్షనల్ టు ఎల్. అంటే పొటెన్షియోమీటర్ తీగ పొడవు బడి ఆ యొక్క పొటెన్షియల్ తేడా అనేది దాని యొక్క తీగ పొడవుకి ఎట్లుంటుంది ఆ లోమాన్ పాదంలో ఉంటుంది. ఎప్సిలాన్ ప్రపోర్షనల్ టు ఎల్. ఎప్సిలాన్ ఈక్వల్ పై ఎల్ అంటే పై అనేది ఇక్కడ నత్రిక స్థిరాంకం. సో దాని యొక్క పటం చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని ఉపయోగించి ఈ ఘటం యొక్క అంతర్నిరోధం కనుక్కోవాలా. ఈ ఘటం యొక్క అంతర్నిరోధాన్ని కనుగొనవచ్చు. మరి ఏ విధంగా కనుక్కోవచ్చు అంటే ఫస్ట్ ఈ ఘటంలో ఉన్నటువంటి స్విచ్ K2ను తెరిచి ఈ యొక్క గాల్వానోమీటర్ శూన్యం చేసి గాల్వానోమీటర్ అపవర్తన శూన్యం చేసి సో అప్పుడు సంతులన పొడవు ఏంటిది L1 కనుక్కోవాలి. L1 కనుక్కోవాలంటే L1 పొడవు ఎంత, A నుంచి N1 వరకు. సో L1 ఈక్వల్ టు AN. సో దాన్ని ఏమో రాసుకోవచ్చాము అంటే L1 A నుంచి N1 L1 అంటాం. సో ఎప్సిలాన్ ప్రపోర్షనల్ L దేని నుంచి పొటెన్షియోమీటర్ సూత్రం ఉంది. సో అప్పుడు ఎప్సిలాన్ ఈక్వల్ పై L1 సమీకరణం 1. మళ్ళీ నెక్స్ట్ టైం K2ను తెరిచి అంటే K2ను కలిపేసి స్విచ్ను కలిపి RB అంటే రెసిస్టెన్స్ బాక్స్ నిరోధాలు పెట్టకుండా విద్యుత్ ప్రవహించడం వల్ల ఈ యొక్క అప్పుడు సంతులన పొడవు ఏంది L2 కనుక్కోవాలి. L2 అంటే A నుంచి N2 దూరం. సో అప్పుడు L2 కనుక్కోవాలంటే ఇలా విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తుంది కాబట్టి అప్పుడు పొటెన్షియల్ తేడా ఏమవుతుంది V. అప్పుడు V ప్రపోర్షనల్ టు ఏమవుతుంది L2 అవుతుంది. దీనివల్ల పొటెన్షియోమీటర్ సూత్రం ఉంది. సో V ప్రపోర్షనల్ టు L2 అంటే ప్రపోర్షనల్ తీసేస్తే V పై L2. పై అనేది నత్రిక స్థిరాంకం. సమీకరణం 1, 2 నుండి సమీకరణం 1/2 చేసినట్టయితే ఎప్సిలాన్ బై V ఈక్వల్ టు L1/L2. ఇది సమీకరణం 3 అనుకోండి. కానీ మనకి ఏం కావాలా, ఈ ఘటం యొక్క అంతర్నిరోధం కావాలి కాబట్టి ఘటం యొక్క అంతర్నిరోధ సూత్రం ఉంది ఎప్సిలాన్ ఈక్వల్ V ప్లస్ IR అనే సూత్రం ఉంది. ఈ R అనేది అంతర్నిరోధం. సో స్మాల్ r అనుకోవాలంటే ఇక్కడ I అంటే ఏంది V/R. ఇది ఓమ్స్ నియమం నుండి ఇలా ప్రతిక్షేపించినట్టయితే V ప్లస్ క్యాపిటల్ V/R ఇంటూ స్మాల్ r. సో మనం Vని కామన్ తీసినట్టయితే 1 ప్లస్ స్మాల్ r బై క్యాపిటల్ R. సో ఈ Vని ఇటు పంపించినట్టయితే ఎప్సిలాన్ బై V ఈక్వల్ 1 ప్లస్ స్మాల్ r బై క్యాపిటల్ R. ఇది సమీకరణం 4 అనుకోండి. సమీకరణం 3 సమీకరణం 4ను పోల్చినట్టయితే ఇవి రెండు సమానం ఉన్నాయి కాబట్టి ఎప్సిలాన్ బై V ఈక్వల్ L1/L2 ఎప్సిలాన్ V బై 1 ప్లస్ స్మాల్ r బై క్యాపిటల్ R కాబట్టి 3, 4లను పోల్చినట్టయితే ఏమవుతుంది L1/L2 ఈక్వల్ 1 ప్లస్ స్మాల్ r బై క్యాపిటల్ R. కానీ మనకు కావాల్సింది ఈ ఘటం యొక్క అంతర్నిరోధం స్మాల్ r కావాలా. సో స్మాల్ r ఉంచుకొని మిగతా అన్ని అటు పంపిస్తే స్మాల్ r బై క్యాపిటల్ R L1/L2 1 అటు పోతే ఏమైతే -1 అవుతుంది. కానీ మనకు కావాల్సింది ఓన్లీ స్మాల్ r కాబట్టి స్మాల్ r ఈక్వల్ క్యాపిటల్ R అటు పంపించినట్లయితే క్యాపిటల్ R ఈక్వల్ L1/L2. అంటే ఈ సూత్రమైన ఘటం యొక్క అంతర్నిరోధం అవుతుంది. ఇది కూడా ఘటం. దేనిఫోర్ మనం ఇచ్చిన ఘటం యొక్క పొటెన్షియోమీటర్ యొక్క ఘటం యొక్క అంతర్నిరోధాన్ని వలయ రేఖాచిత్ర సాయం ద్వారా కనుగొంటుంది. ఇది మనకు ఉన్నటువంటి క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, రైటా, క్లియరా, రైట్. సో ఈ విధంగా క్వశ్చన్ అడుగుతాడు. ఈ విధంగా లాంగ్ క్వశ్చన్ అనేది ఘటం యొక్క అంతర్నిరోధం పొటెన్షియోమీటర్ సూత్రం తెలిపి కనుగొనమంటే ఈ విధంగా కనుగొనవచ్చు. ఒకవేళ దీని మీద మనకు ప్రాబ్లం కూడా అడుగుతాడు. ఒక్కొక్కసారి ఒక ప్రాబ్లం చూద్దాం. ఓకేనా, ఏ విధంగా అనుకుంటామో చూసినాం కదా. సో ప్రాబ్లం చూసినట్టయితే 10 వోల్ట్ల ఈఎంఎఫ్ అంటే ఏంటి, విద్యుత్ చాలక బలం అన్నాను కదా. అంటే ఈఎంఎఫ్ ఈక్వల్ విద్యుత్ చాలక బలం 3 ohms అంటే 3 నిరోధం గల అంతర్నిరోధం అంటే ఏంటి స్మాల్ ఆర్ వచ్చింది. అంతర్నిరోధము అంటే ఏంటి స్మాల్ ఆర్. అంతర్నిరోధం గల ఒక బ్యాటరీని నిరోధానికి సంధానం చేశారు. నిరోధానికి సంధానం చేశారు. వలయంలో 0.5 ఆంపియర్ల విద్యుత్ ప్రవహించినట్లయితే వలయంలో ఎంత 0.5 ఆంపియర్ల విద్యుత్ ప్రవహించినట్లయితే R విలువ కనుగొనండి. అంటే నిరోధం. నిరోధం. సో ఇప్పుడు చూడండి, ఒక వలయం తీసుకుందాం. వలయంలో ఎంత విద్యుత్ ప్రవహిస్తుంది 0.5 ఆంపియర్ల విద్యుత్ ప్రవహిస్తుంది. అంటే I ఈక్వల్ ఎంత 0.5 ఆంపియర్ల విద్యుత్. ఎంత 0.5 ఆంపియర్ల విద్యుత్. సో ఇది ఒక బ్యాటరీకి అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇక్కడ ఇది స్మాల్ r. సో అదేవిధంగా క్యాపిటల్ R కూడా ఉంటుంది. క్యాపిటల్ R. సో ఇది ఆంపియర్ విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి. సో ఇదేమవుతుంది, ఇది క్యాపిటల్ R. సో మనం కనుక్కోవాల్సింది ఈ క్యాపిటల్ R ని కనుక్కోవాలి. ఇది ఏమవుతుంది RA అంటే ఇది విద్యుత్ ప్రవాహ నిరోధం. సో RA అనేది విద్యుత్ ప్రవాహం వల్ల ఏర్పడేటటువంటి నిరోధం. సో వాడు ఏమిచ్చిండు, విద్యుత్ చాలక బలం ఇచ్చిండు.
ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు 10 volts అని ఇచ్చిండు. అదేవిధంగా స్మాల్ ఆర్ అనేది అంత నిరోధం ఇచ్చిండు. సో స్మాల్ ఆర్ అంత నిరోధం ఎంత 3 ohms ఎంత ఇచ్చిండు 3 ohms. అదేవిధంగా ఐ అనేది ఇచ్చిండు విద్యుత్ ప్రవాహము 0.5 ఆంపియర్లు. అయినా క్యాపిటల్ ఆర్ని కనుక్కోండి అని అన్నాడు. క్యాపిటల్ ఆర్ని కనుగొనమన్నాడు. సో ఇది మనకు వలయంలో ఇంత విద్యుత్ ప్రవహిస్తున్నది, 0.5 ఆంపియర్ విద్యుత్ ప్రవహిస్తుంది అనేది ఒక బ్యాటరీ అనేది అనుసంధానం చేయబడింది. సో బ్యాటరీకి అనుసంధానం స్మాల్ ఆర్ అంత నిరోధం ఎంత ఇచ్చిండు 3 ohms ఇచ్చిండు. సో అయినా ఈ క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత అని అడగడం జరిగింది. సో ఐ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చిండు 0.5 ఆంపియర్ విద్యుత్ ఇచ్చిండు. సో ఎప్సిలాన్ విద్యుత్ చాలక బలం ఎంత అనేది 10 volts అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు సూత్రం ఉంది, ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ ఏమని సూత్రం ఉంది, V ప్లస్ ఐఆర్, V ప్లస్ ఐఆర్ అనే సూత్రం ఉంది కదా. సో మనకు కావాల్సింది క్యాపిటల్ ఆర్. కానీ ఇక్కడ చూడండి V ఈజ్ ఈక్వల్ అంటే సో ఐ ఈజ్ ఈక్వల్ V బై ఆర్ అన్నప్పుడు V ఈజ్ ఈక్వల్ ఏమైతే ఐఆర్ అవుతుంది కదా. సో V ఈజ్ ఈక్వల్ ఐఆర్ ఎక్కడి నుంచి ఓమ్స్ లా నియమం ఉండేది, ఓమ్స్ నియమం ఉండేది. V ఈజ్ ఈక్వల్ ఏమైతే ఐఆర్. సో ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ క్యాపిటల్ ఐఆర్ ప్లస్ స్మాల్ ఐఆర్. సో ఇక్కడ మనం ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ ఐ కామన్ తీస్తే క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్. ఇప్పుడు ఇచ్చిన విలువలను మనం ఇలా ప్రతిక్షేపిద్దాం. ఏంటిది మనకి ఇచ్చినటువంటి విలువలు ఇలా ప్రతిక్షేపిస్తే ఎప్సిలాన్ ఎంత ఇచ్చిండు 10 volts ఇచ్చిండు. క్యాపిటల్ ఐ ఎంత ఇచ్చిండు 0.5 అంటే ఏంటి దీన్ని 1/2 రాసుకోవచ్చు. అదేవిధంగా స్మాల్ ఆర్ ఇచ్చిండు, క్యాపిటల్ ఆర్ ఇవ్వలేడు. సో స్మాల్ ఆర్ ఎంత 3 ohms ఇచ్చిండు. సో ఇప్పుడు 2 పంపిస్తే 2 పదులు 20 ఇంటూ దీని ఏమంటుందో ఆర్ ప్లస్ 3 ప్లస్ ఆర్ అని రాయచ్చు కదా. సో 3 ప్లస్ 3 ప్లస్ ఆర్ అవుతుంది. సో అప్పుడు మనకు కావాల్సింది ఈ ఆర్ కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది దీన్ని 20/3గా రాసుకోవచ్చు కదా. 20 మైనస్ ప్లస్ 3 అయితే 2 అయితే ఏమవుతుంది -3, 20 - 3 ఆర్ ప్లస్ 3. సో ఇది అటు అయితే ఏమైతే 20 - 3. సో అప్పుడు ఏమైతే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 17 ohms. సో ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత 17 ohms. ఈ విధంగా 10 ohmల విద్యుత్ చాలక బలం ఇచ్చి అంతర్నిరోధం ఇచ్చి ఒక బ్యాటరీ యొక్క అనుసంధానం చేసినట్టయితే వలయంలో 0 విద్యుత్ ప్రవాహం ఇచ్చినట్టయితే క్యాపిటల్ ఆర్ అంటే నిరోధం విలువ కనుగొనంటే, ఒకవేళ నిరోధం విలువ ఇచ్చి అంటే క్యాపిటల్ ఆర్ ఇచ్చి స్మాల్ ఆర్ విలువ కనుక్కోమంటే కూడా ఇదే సూత్రంగా రాయచ్చు. సో అప్పుడు ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ V బై ఆర్ మన సూత్రం ఉంది కదా. సో అందులో V అంటే మనకి ఏం తెలుసు ఐఆర్, ఇదేంటి ఓమ్ నియమం ఉంది. సో మనం ఐ కామన్ తీసుకున్నట్టయితే క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ వస్తుంది. సో ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ ఐ ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ తీసుకున్నట్టయితే మనకు ఇచ్చిన విలువలన్నీ ఇలా ప్రతిక్షేపిద్దాం. ఎప్సిలాన్ అంటే మనకు విద్యుత్ చాలక బలం ఎంత ఇచ్చిండు 10 volts అయితే 10 volts. ఐ అంటే ఎంత ఇచ్చిండు విద్యుత్ ప్రవాహం 0.5 ని 1/2 తీసుకున్నట్టయితే ఏమైతే 0.5 వస్తుంది కదా. సో 1/2 ఇంటూ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్, ఆర్ విలువ తెలవాలి మనకు, ఆర్ కనుక్కోవాలా. ప్లస్ స్మాల్ ఆర్ అంటే ఎంత విలువ ఎంత 3 ohms ఇచ్చిండు. 3 ప్రతిక్షేపించినట్టయితే 1/2 కదా, ఈ 2ని పంపించినట్టయితే 20 అవుతుంది. సో 3 × 1 3 అవుతుంది. సో ఆర్ × 1 ఆర్ ప్లస్ 3 అవుతుంది. మనకు కావాల్సింది క్యాపిటల్ ఆర్ కాబట్టి క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ 20. ఈ 3 నాట్ పంపిస్తే ఏమైతే -3. సో కావాల్సినటువంటి నిరోధం ఎంత 17 ohms నిరోధం ఉంటుంది వలయంలో. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేది అడగడం జరుగుతుంది. ఈ విధంగా ఇచ్చిన పొటెన్షియోమీటర్ సూత్రాన్ని ఉపయోగించి ఘటం యొక్క అంతర్నిరోధం ఏ విధంగా కనుక్కుంటారో, వలయ రేఖ చిత్ర సాయంతో ఏ విధంగా కనుక్కుంటారో మనం ఈ విధంగా కనుక్కుంటాము. మరి దానికి సంబంధించిన పటం ఇది పొటెన్షియోమీటర్ సంబంధించిన ఘటం యొక్క అంతర్నిరోధం. ఇది ఒక ఘటం యొక్క అంతర్నిరోధం కలిస్తే ఈ విధంగా. నెక్స్ట్ ఇందులో ఇంకో క్వశ్చన్ అవుతాడు, పొటెన్షియోమీటర్ సూత్రం తెలిపి 2 విద్యుత్ ఘటాలను పోల్చండి. సో ఇక్కడ అంటే కీ2 ఇవ్వకుండా ఎప్సిలాన్ 2 అనే 2 ఘటాల విద్యుత్ చాలక బలాలు ఇస్తాడు. అప్పుడు 2 విద్యుత్ ఘటాలను ఏ విధంగా ఈఎంఎఫ్లను పోల్చండి అంటే విద్యుత్ చాలక బలాలను పోల్చండి అని అనడం జరుగుతుంది. ఆ క్వశ్చన్ మనం రేపటి క్లాస్లో తెలుసుకుందాం. ఓకే.